ఇప్పుడు నేను మునక్కాయ టమాటా కర్రీ చేస్తున్నా. ఎలా చేసుకోవాలో చూద్దాం. మునక్కాయ పప్పులో గిట్ట చేసుకోవచ్చు, కానీ పప్పులో చేస్తే కొంచెం లేట్ ప్రాసెస్. టమాటా అయితే తొందరగా అవుతుంది అన్నట్లు. మనకి ఏదైనా అర్జెంట్ అవసరం ఉన్నా, తొందరగా ఏదైనా లేదన్నా తొందరగా చేసుకోవచ్చు. మునక్కాయ టమాటాకు కావాల్సిన ఐటమ్స్: 4 మునక్కాయలు తీసుకున్నా, 1/2 కేజీ టమాటా, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా, 2 కరివేపాకు రెబ్బలు. దీనికి కావాల్సినవి చాలా సింపుల్. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? వేస్తున్నా ఇప్పుడు 2 టీ స్పూన్లు వేస్తున్నా ఆయిల్. 2 చెంచాలతో టీ స్పూన్ పెద్దగా ఉంటుంది, అందుకే 2 వేసేస్తున్నా. ఆయిల్ కొంచెం వేడైంది. కొన్ని తాలింపు వేస్తున్నా, తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కలిపి వేస్తున్నా. పోపు గింజలు వేగిపోయినాయి. ఉల్లిగడ్డ వేసేస్తున్నా. కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ వేసేస్తున్నా. ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి గిట్ట వేసేస్తున్నా. ఆయిల్ దిద్దుతున్నది. ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఉల్లిగడ్డ ఎంగిపోయింది. అలాగే 2 కరివేపాకు రెబ్బలు వేసేస్తున్నా. మంచిగా ఎంగింది ఉల్లిగడ్డ, మిర్చి, పచ్చిమిరపకాయలు గిట్ట. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాం. ఇంకా కొంచెం వేస్తాం సరిపోతుంది. అట్లాగే ఒక సగం చెంచాడు అల్లం పేస్ట్ వేసి మంచిగా ఎంగే వరకు, మంచిగా పచ్చివాసన వేయే వరకు కలుపుకోవాలి. ఇట్లా అల్లం మంచిగా ఎంగిపోయింది. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేస్తాం. వేసి ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేస్తాం. మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. 1 స్పూను సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది. టమాటా తొందరగా మెత్తబడిపోతుంది. సాల్ట్ వేసి మంచిగా కలుపుకుందాం. ఇట్లా కలుపుకుంటే సాల్ట్కు తొందరగా ఉడుకుతుంది. సాల్ట్ అయిపోతే తొందరగా ఉడకదు. మూత పెట్టేసి ఇంకో 2-3 నిమిషాలు ఉడకనిస్తా. చూద్దాం ఎలా ఉడుకుతుందో. టమాటాలు అయితే ఫుల్ వాటర్ వచ్చేసినాయి, మెత్తగా అయిపోయింది. ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికినాక మునక్కాయలు వేస్తాయి. ఇప్పుడు ఇలా కారం వేసేసుకున్నాం. ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నా. 1 స్పూన్ సగం కరెక్ట్ ఉంది కదా. కారం పొడి వేసి మంచిగా కలిపేసి ఇట్లా గంటతో ఇట్లా కలుపుకుంటే ఈ ముక్క అంతా మెత్తగా అయిపోతుంది. గుజ్జు గుజ్జు అవుతుంది అన్నట్టు. ఈ ముక్కలు ఉండకుండా, ముక్కలు ఉంటే కర్రీ అంతా నీళ్ళు ఉంటుంది. ఇట్లా మంచిగా కలుపుకుంటే గుజ్జు గుజ్జు అయ్యి కర్రీ చిక్కగా అవుతుంది అన్నట్టు, గట్టిగా దగ్గరికి అయ్యి. ఇట్లా కలిపేసి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడకవేస్తాను. చూద్దాం ఎంతవరకు ఉడికిందో. అంతా మెత్తగా అయిపోయింది టమాటా. ఇట్లా మంచిగా మెత్తగా అయ్యాక ఇట్లా కలుపుకోవాలి. కొంచెం ఇది గంటే కదా, చెంచా అయితే కాదు, గంటే. అందుకే తీసుకున్నా దీని గురించి. ఇట్లా కలపడానికి వస్తుందని. ఇట్లా చేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది టమాటా అంతా. ఇట్లా ముక్కలు ఉండకుండా అంతా గ్రేవీ అయ్యి కర్రీ అంతా చిక్కగా మంచిగా అవుతుంది. ఇట్లా చేసుకోకపోతే కొంచెం అది ఇట్లా పప్పు ఊతిలాగా ఉంటుంది కదా, తీసుకొని అయినా ఇట్లా మెరుపుకోవచ్చు. నేను అట్లా కాకుండా ఇలాగే చేసుకుంటున్నా. మళ్ళీ అది ఎందుకని ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తాను. మూత పెట్టేసి అయితే ఈ పొయ్యి మీద వాటర్ వేడి చేసి అందులో కొంచెం సాల్ట్ వేసి మునక్కాయలు వేసి పెట్టినా. ఎందుకంటే కొంచెం తొందరగా మెత్తగా అవుతాయి. టమాటా కర్రీ అయిపోయింది కదా, ఉప్పు వేసి ఉడకబెట్టేసిన. ఇప్పుడు అందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇలా వేసేస్తా టమాటా కర్రీలోకి. వాటర్ లేకుండా ఇట్లా ఓన్లీ మునక్కాయలు ఒక్కటే తీసి వేసుకుందాం. ఉడకలేవు, కొంచెం కలర్ చేంజ్ అయింది అంతే. నీళ్ళు వేడిగా చేసి సాల్ట్ వేసి పెట్టినాను. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకున్నాను. ఇట్లా కలిపేసుకొని
మంట మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు పెట్టేస్తే ఉడికిపోతాయి మునక్కాయలు గిన్నె తొందరగా. మూత పెట్టేసి మంట మీడియంలో పెట్టి ఆపేసి చూద్దాం. కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇగో ఆయిల్ అంతా పైకి తెలింది కదా, ఇదంతా కర్రీ అయిపోయింది. ఉడికిన మునక్కాయలు గిట్ట మంచిగా ఉడికిపోయింది. ఇగో ముక్క గ్రీన్కి వెళ్ళి కొంచెం వేరే కలర్ వచ్చి నలుపుగా ఉడికిపోయినాయి ముక్కలన్నీ మెత్తగా. కర్రీ అయితే రెడీ అయింది. కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేసేస్తా. కొంచెం కొత్తిమీర తీసేస్తా. కొత్తిమీర ఫ్లేవర్ గురించి వేస్తున్నా. వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కొత్తిమీర అందరికి ఇష్టమే కదా, ఇష్టం లేని వాళ్ళు ఎవరు. కర్రీ రెడీ అయిపోయింది. పొయ్యి అయితే ఆఫ్ చేసేస్తున్నా. నేనైతే ఇలా చేసిన, మీరు ఎలా చేస్తారో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.